గోదావరి నీటి మాధుర్యం, కోనసీమ గాలిలోని ప్రశాంతత, ఆత్రేయపురం మహిళల చేతి చలవ ఇవన్నీ కలిస్తేనే పుడుతుంది ఓ అద్భుతమైన తీపి రుచి. అదే ఆత్రేయపురం పూతరేకు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని విదేశీ చాక్లెట్లు వచ్చినా తెలుగువారి సాంప్రదాయ పూతరేకు ఇచ్చే తృప్తే వేరు. కోనసీమ నడిబొడ్డున ఉన్న ఆత్రేయపురం గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఈ ప్రత్యేక మిఠాయి వెనుక ఉన్న చరిత్ర, కష్టం, గౌరవం గురించి బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. గోదావరి జిల్లాల పేరు వినగానే ఆప్యాయత, అనురాగంతో పాటు తీయటి వంటకాలే గుర్తుకు వస్తాయి. అలాంటి తీపిదనానికి ప్రతీకగా నిలిచింది ఆత్రేయపురం పూతరేకు. తరతరాలుగా వస్తున్న ఈ సంప్రదాయ మిఠాయి నేడు దేశ విదేశాల్లో తెలుగు రుచికి ప్రతినిధిగా నిలుస్తుంది. పూతరేకు అనే పేరు పూత అంటే పొర, రేకు అంటే పలుచటి షీట్ అనే పదాల కలయిక. దాదాపు 100 ఏళ్ల క్రితం గ్రామంలోని ఓ మహిళ వండిన అన్నం గంజితో పలుచటి పొర తయారు చేయడానికి ప్రయత్నించగా ఈ కళకు శ్రీకారం చుట్టబడిందని స్థానికులు చెబుతున్నారు. మొదట్లో వరిపిండి పొరపై బెల్లం ముక్కలు వేసుకొని తినేవారు. అనంతరం నెయ్యి, పంచదార, జీడిపప్పు, బాదం వంటి పదార్థాలు జత చేరడంతో పూతరేకు మరింత రుచికరంగా మారి నేటి రూపాన్ని సంతరించుకుంది. చూడటానికి ఎంతో సున్నితంగా, నోట్లో వేస్తే కరిగిపోయే పూతరేకు తయారు వెనుక అపారమైన నైపుణ్యం, ఓర్పు దాగి ఉన్నాయి. మొదటి దశలో ప్రత్యేక రకాల బియ్యాన్ని నానబెట్టి మెత్తటి పిండిగా తయారు చేస్తారు. అనంతరం ప్రత్యేక మట్టి కుండను వేడి చేసి పిండిలో ముంచిన పలుచటి గుడ్డతో కుండపై వేగంగా రాయిగానే కంటికి కనిపించినంత పలుచటి రేకు సిద్ధమవుతుంది. రెండో దశలో ఆ రేకులపై నాణ్యమైన దేశీ నెయ్యిని పూసి బెల్లం, జీడిపప్పు పొడి లేదా పంచదార, యాలకుల పొడిని సమానంగా చల్లుతారు. మూడో దశలో 4-5 రేకులను ఒకదానిపై ఒకటి అమర్చి నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మిశ్రమంతో ఎంతో జాగ్రత్తగా మడత పెడతారు. చిన్న పొరపాటు జరిగిన రేకు విరిగిపోయే అవకాశం ఉండడంతో ఈ ప్రక్రియలో ప్రత్యేక నైపుణ్యం అవసరం. కాలానికి అనుగుణంగా ఆత్రేయపురం పూతరేకులు కొత్త కొత్త రుచుల్లో అందుబాటులోకి వచ్చాయి. సంప్రదాయ బెల్లం, పంచదార పూతరేకులతో పాటు డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, చాక్లెట్, కుంకుమ పువ్వు వంటి ప్రత్యేక ఫ్లేవర్స్ తో కూడా తయారవుతూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఆత్రేయపురం పూతరేకులకు అత్యంత గౌరవప్రదమైన గుర్తింపుగా భౌగోళిక సూచిక గుర్తింపు అంటే GI ట్యాగ్ లభించింది. ఈ గుర్తింపుతో ఆత్రేయపురం బ్రాండ్కు అంతర్జాతీయ స్థాయిలో చట్టపరమైన రక్షణతో పాటు మార్కెట్లో ప్రత్యేక స్థానం దక్కింది. నేడు ఆత్రేయపురం నుంచి అమెరికా, బ్రిటన్, దుబాయ్ సహా పలు దేశాలకు పూతరేకులు ఎగుమతి అవుతున్నాయి. విదేశాల్లో నివసించే తెలుగు ప్రజలతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా ఈ తీపి రుచికి అభిమానులుగా మారుతున్నారు. ఆత్రేయపురంలో పూతరేకుల తయారీ కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు, అది వందలాది కుటుంబాలకు జీవనాధారం. ముఖ్యంగా గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పిస్తున్న కుటీర పరిశ్రమగా ఇది ఎదిగింది. ఇళ్లలోనే ప్రారంభమైన ఈ సాంప్రదాయ కళ నేడు వేలాది మంది మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది. అందుకే ఈ పరిశ్రమకు మహిళలే వెన్నెముకగా నిలుస్తున్నారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆత్రేయపురం పూతరేకు వెనుక ఇంతటి చరిత్ర, నైపుణ్యం, శ్రమ, సాంప్రదాయం దాగి ఉంది. గోదావరి తీపిని ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ అద్భుతమైన మిఠాయి తెలుగు సంస్కృతికి గర్వకారణంగా నిలుస్తుంది. నమస్తే అండి. మా ఆత్రేయపురం అండి. మా దగ్గర బెల్లంతో చేసే పూతరేకులు, పంచదార పూతరేకులు, బెల్లం డ్రై ఫుడ్, పంచదార డ్రై ఫుడ్, చాక్లెట్, కోవా, షుగర్ ఫ్రీ, హార్లిక్స్, బూస్టు, తేనె మీకు నచ్చేట్టు ఏ రకాలైనా మేము చేస్తూ ఉంటామండి. ఒక్కొక్కటి ఒక్కో రేటు ఉంటుంది సార్. స్టార్టింగ్ 10 రూపాయల నుంచి పీస్ వచ్చి 60 రూపాయల వరకు కూడా ఉంటాయి. మీ ఆర్డర్ని బట్టి ఎక్కడికైనా కొరియర్ వేయమన్నా కూడా వేస్తాం సార్.
అంటే బయట దేశాలకు కూడా పంపుతారండి? పంపిస్తామండి. నెయ్యి నేతి పూతరేకేనండి మొత్తం? అవునండి, నెయ్యండి. హెరిటేజ్ జెర్సీ వాడతాం సార్. ప్రస్తుతానికి హెరిటేజ్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కేసులు తెప్పించేసుకుంటాం. ఉంటాయి ఎప్పుడు మన దగ్గర 3 కేసులు 4 కేసులు ఉంటాయి. నెయ్యి మాత్రం గ్యారంటీగా ఒరిజినల్ వాడతాం. మన పూతరేక 10 డేస్ పక్కన పెట్టినా ఏం బ్యాడ్ స్మెల్ అది కాదు, రాకుండా ఉంటుంది. నెయ్యి అయితే డ్రై అవుతుంది తప్ప బ్యాడ్ స్మెల్ అయితే రాదు.